ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? మరి ప్రతిదినం ప్రభు సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నారా? ప్రతి ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఆయన వాక్యంను చదువుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి మాటలు నెత్తి ధ్యానం చేస్తూ, రెండోదిగా మరి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రతి వాగ్దానాన్ని కూడా రిసీవ్ చేసుకుంటూ మరి ప్రతిరోజు ఆత్మీయ జీవితాన్ని బహుబలంగా కట్టుకోమని, మరి ప్రభునందు ఆత్మీయంగా మీరు ఎదుగుతూ ఉన్నారని మిమ్మల్ని బట్టి నమ్ముతూ ప్రభు నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేక సంవత్సరములుగా ఆయా సమస్యలలో, ప్రతికూలతల్లో, పోరాటాల్లో మనకు నిత్యం తోడుగా ఉంటూ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతిదినం మనల్ని ఆదరిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయం దేవుని బిడ్డలారా, మరి ప్రతి నెల 1వ తారీఖు ఖమ్మం పట్టణం నందు ప్రత్యేకమైనటువంటి తైలాభిషేకం, స్వస్థత, విడుదల ప్రవచన కూడిక, మరి తైలాభిషేక ప్రార్థన జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేక మంది ప్రజలు ఆయా ప్రాంతాల్లో నుండి, పట్టణాల్లో నుండి దేవుని సన్నిధిని వెతుకుతూ వారు వచ్చి దేవుని సముఖంలో ఆ సభలో ఎంతగానో దీవించబడుతూ ఉన్నారు. అనేక మంది వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు, నానా విధమైన సమస్యల చేత ఉన్న ప్రజలను దేవుడి పట్టణంలో ఆ దినమున ఎంతగానో తన కృప ద్వారా స్వస్థపరిచి విడుదల అనుగ్రహిస్తున్నారు. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు మరి గర్భఫలం లేని వారు దేవుని సన్నిధానానికి వస్తూ ఆ దినమున అట్టి వారి నిమిత్తం ప్రార్థించినటువంటి ఫ్రూట్స్ అందచేయడం జరుగుతూ ఉంది. మరి గర్భఫలాలు పొందుకొని పిల్లలతో వారు సాక్షులుగా తిరిగి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అంతేకాకుండా శక్తివంతమైన వర్తమానం, బలమైన అభిషేకం, పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపులో మరి దేవుని యొక్క ప్రజలు నింపబడుతూ, భాషలు మాట్లాడుతూ, బలమైన అభిషేకం చేత నింపబడుతూ, సూచక క్రియలు, కార్యాలను వారు అనుభవిస్తూ దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచి ఈ స్థలంలో నుండి ఆశీర్వదించబడిన ప్రజలుగా తిరిగి వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుండి, ఆంధ్రాలో పలు ప్రాంతాల నుండి ఈ ప్రత్యేకమైన స్వస్థత, విడుదల ప్రవచన కూడిక తైలాభిషేకంలోనికి మరి ప్రజలను నడిపిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. కనుక మరి జరగబోతున్నటువంటి 1వ తారీఖు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగునుగాక. రెండోదిగా ప్రతి మంగళవారం యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం, మరి ప్రత్యేకమైనటువంటి స్వస్థత అద్భుతాల ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి మధ్యరాత్రి వరకు జరుగుతూ ఉంది. ఆరాధన, వర్తమానం అనంతరం మరి మీ కాల్స్ని మేము రిసీవ్ చేసుకొని నానా విధమైన సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మన ప్రార్థన విని గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో చేయబోతూ ఉన్నారు. కనుక మరి ఇప్పుడే క్రొత్తగా ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా అనేకులు ఆదరించబడుతూ ఉన్నారు. ప్రతి ఉదయకాలం శ్రేష్టమైనటువంటి ఈ వాగ్దానం ద్వారా అనేకులు ఆదరించబడుతూ ఉన్నారు. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండవదిగా షేర్ చేయండి. ప్రతి వాగ్దానం, ప్రతి ప్రోగ్రామ్ని మీరు లైక్ చేయండి. అనేకమైన సాక్ష్యాలు దేవుని బిడ్డలారా యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటన్నిటిని చూడండి, అనేకులకు తెలియపరచండి. నానా విధమైన సమస్యలు, గర్భఫలం లేనివారు, ఆర్థికంగా బలహీనతలో ఉన్నవారు, ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది విడుదల పొందిన సాక్ష్యాలు రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడబోతూ ఉన్నారు. కనుక ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరి నిమిత్తం డైలీ వాగ్దానాన్ని వీక్షిస్తున్నవారు, లైక్ చేస్తున్నవారు, షేర్ చేస్తున్నవారు, కామెంట్స్లో మీ ప్రార్థన అవసరాలు తెలియపరుస్తున్నవారు, అంతేకాకుండా మరి ప్రతి లైవ్లో ఫాలో అవుతున్నటువంటి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో మరి తన ప్రవక్తని, తన శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారు ప్రతిఫలం పోగొట్టుకున్నారంట. మరి దేవుని సముఖంలో ఇన్ని గంటలు మీ సమయాన్ని మీరు దేవుని కోసం మీరు వెచ్చిస్తూ ఉన్నారు. వాగ్దానాన్ని వీక్షిస్తూ, లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ, ప్రయాసపడుతూ, నిశ్చయంగా దేవుని బిడ్డలారా మీ ప్రయాసం చూస్తున్న దేవుడు ఖచ్చితంగా మీ శత్రువులను గద్దించి మీకు దీవెనను, విడుదలను, ఆశీర్వాదాన్ని ఈ దినాల్లో దయచేయబోతూ ఉన్నాడు. ఆమేన్. కనుక ఛానల్లో మీరు ఫాలో అవుతూ ఉండండి, కనెక్ట్ అయి ఉండండి. మరి ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప సమాధానం మన అందరికీ దినాల్లో దయచేయను గాక. ఆమేన్. మరి శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాం. ఈ సమయంలో దేవుడు మనకి దినానికి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.
ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బహుసూటిగా దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. చదువుకున్నాం, మరి విన్నాం కదా. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. ఆమెన్. దేవుని బిడ్డలారా, రిసీవ్ చేసుకోండి, ఆమెన్ అని ప్రకటించండి. మీరు స్వతంత్రించుకుంటుండగా దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో ఆమెన్ అనువాడు ఆమెన్ అని పలికి గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, పోరాటాలు, ప్రతికూలతలు, సమస్యలు, శోధనల గుండా మనం నడిపించబడుతూ ఉంటాం మన ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో. అయితే మరి మనకున్నటువంటి నిరీక్షణ, హోప్ ఏంటి అంటే, మరి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో క్రీస్తు యేసు నందు ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చాలామంది మా తల్లిదండ్రులు ఐశ్వర్యవంతులు కాదు, మాకు సపోర్ట్ చేయడానికి ఎవరు ఐశ్వర్యవంతులు లేరు, మాకు ఆర్థికంగా ఏది లేదు, మేము ఏది సాధించలేకపోతున్నాం అని కృంగిపోతూ ఉంటారు, నిరాశపడతారు. కొందరైతే ఉన్నదంతా మేము కోల్పోయాం, చితికిపోయాం, జీవితం అంతా అప్పుల భారముతో మేము ఉన్నాం, లక్షల కొలది అప్పులు, ఈ యొక్క వడ్డీలు కట్టలేని స్థితిలో మేము వేదనతో ఉంటున్నాం, మాకు మరణమే ఇక రెండో జీవం అంటూ మాకు ఏది లేదు, రెండవ పరిష్కారం అంటూ మాకు ఏది లేదు అని చాలామంది సఫర్ అవుతూ ఉంటున్నారు. ఈ దినాల్లో మరి ఏ బర్డన్స్ మీరు మోస్తూ ఉన్నారో, ఏ భారాలు మీ జీవితంలో ఉన్నాయో, అతి ప్రాముఖ్యంగా అనేకులు ఆత్మీయులు సైతం కొన్ని సందర్భాల్లో మోసాలకు గురవుతూ, కొన్ని సందర్భాల్లో సడన్ ఎమర్జెన్సీస్ని బట్టి, హెల్త్ ఇష్యూస్ని బట్టి, వివాహాలను బట్టి, బిడ్డల చదువులను బట్టి మరి ఆర్థికంగా అప్పుల పాలైపోతూ నష్టానికి మరి వెళ్తున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకు అంటే నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఆయన ఐశ్వర్యం కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మహిమలో తండ్రి తన ఐశ్వర్యము చొప్పున మీ అవసరతను తీర్చబోతున్నాడు. కాగా మనం చేయవలసిందల్లా కేవలం ప్రభు వైపు చూస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయన మనకు అప్పగించినటువంటి పనుల విషయాల్లో, మనం చక్క పెట్టవలసినటువంటి వ్యవహారముల విషయంలో మనం నమ్మకంగా దేవుని సహాయాన్ని, దైవ జ్ఞానాన్ని అడిగి దేవునికి నమ్మకంగా మన పనిలో, మన జీవనంలో మనం కొనసాగటమే. ఈ రోజు వరకు అప్పుల పాలయ్యావా? నిందలు, పోరాటాలు, వ్యతిరేకతలు, ఒకవేళ వడ్డీలు కట్టలేని స్థితిలో ఉన్నావా? నమ్మి డబ్బిచ్చి మరి తిరిగి వారు ఇవ్వక మోసంలో నిన్ను నెట్టివేశారు, వంచనతో నిన్ను ఒకవేళ తీసివేసి ఉంటున్నారేమో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రభు ఈ ఉదయకాలం కార్యం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మండి. ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకుంటూ, మీకు తెలిసి అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మీరు షేర్ చేయండి. ఎందుకు అంటే దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు మనకు ఆదరణ, ఆయన వాగ్దానం నిశ్చయంగా ఆయన మన జీవితంలో తన కార్యాన్ని చేయబోతున్నాడు. నీ పక్షాన ఉన్న దేవుడు ఎవరు అంటే అబ్రహామును మరి అన్ని విషయములలో ఆశీర్వదించినటువంటి దేవుడు. సొదొమ రాజు ధనమిస్తానన్నా, లేదు నీ వాటిలో నూలు పోగైన చెప్పుల వారైనా నాకొద్దు, నన్ను ఆశీర్వదించేవాడు నా దేవుడు అని అబ్రహాం ప్రకటించినట్లు ఈ ఉదయకాలం నీ పక్షాన ఉన్న దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడబోతూ ఉంది. నమ్మండి, రిసీవ్ చేసుకోనండి, అనేకులకి షేర్ చేయండి. ఈ ఉదయకాలం దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమేన్. అప్పులతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, గర్భఫలం లేనివారు, వివాహాలు కానివారు, చదువుల పరంగా, భవిష్యత్తు పరంగా, వ్యాపారాలు, ఉద్యోగాల్లో నష్టాన్ని ఎదుర్కొంటున్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నా మహిమ ఐశ్వర్యంలో మీ అందరి అవసరతను నేను తీర్చబోతున్నానని. ఆమేన్. కాబట్టి దీన్ని రిసీవ్ చేసుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం, అనంతరం కూడా ప్రేయర్ చేద్దాం. ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిపడుతుండగా అతి త్వరలో మీ అప్పుల నుండి మీ అందరికీ యేసు నామమందు విడుదల ఇక కలుగునుగాక. ఆమేన్. ధైర్యంతో ఉండండి, సంతోషంగా ఉండండి, అనేకులకి దేవుని గురించి ప్రకటిస్తూ ఉండండి. మీరు ఆదరణ పొందిన ప్రతి మాట ఇతరులకి మీరు షేర్ చేయండి. ఈ వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభువా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చునని శ్రేష్టమైన రీతిలో మీరు మాట్లాడి ఉన్నారు. నీ మాట, నీ వాగ్దానం ప్రకారం నిశ్చయంగా ప్రభా అయ్యా యేసు నామంలో నీ బిడ్డల ప్రతి అవసరత తీర్చబడును గాక. ఆర్థిక అవసరతలు ప్రభా, ఆరోగ్య అవసరతలు తండ్రి, ఆత్మీయ అవసరతలు ప్రభా, కుటుంబంలో ప్రతి అవసరత, వివాహాల విషయమై ప్రభా, గర్భఫలముల విషయమై యేసు నామంలో వారి ప్రతి కొరత, అవసరత యేసు నామంలో తీర్చబడును గాక. బ్లెస్సింగ్
విడుదలవును గాక. అబ్రహాముని తండ్రి విస్తరింపచేసిన దేవుడు, నిశ్చయంగా మా పక్షాన ఉన్నవాడు. ఈ వాగ్దానం స్వతంత్రించుకుని బిడ్డలందరి జీవితంలో ఇది మొదలుకొని ఆర్థిక సంబంధమైన బ్లెస్సింగ్ ఇక విడుదలవును గాక. శాపం యేసు నామములో కొట్టివేస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం ప్రభా, కనని గర్భాలు తెరవబడాలి, కోర్టు కేసులు భూతగాదాలు కొట్టివేయబడాల ప్రభా. ప్రతి విధమైన ప్రమాదముల ఆటంకం నుండి ప్రజలకు విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రభ అద్భుతమైన కార్యం ప్రజల జీవితాల్లో చెయ్యమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ప్రభ వారి ప్రతి నష్టము కష్టము నుండి వారికి నేను ఇక విడుదల వచ్చును గాక. నీ ఐశ్వర్యం చొప్పున ప్రతి వారి అవసరత తీర్చి మేలు చేయమని ఈ ఉదయకాలం ప్రతి సమస్యను మీ పాదాల యొద్ద పెడుతున్నాం. కామెంట్స్లో ప్రభ ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తుండగా నీ బిడ్డల అవసరతలన్నీ మీ పాద సముఖంలో పెడుతున్నాం. ప్రతి వారి విన్నపాన్ని ఆలకించండి, సమాధానం విడుదలని బిడ్డలు కలగచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. యేసు నామంలో వారికి తండ్రి సమాధానం, యేసు నామంలో ఈ సంవత్సరం ఐశ్వర్యము, ప్రతి అవసరత తీర్చబడుట, దీవెన, సమృద్ధి అయిన జీవం, ఆత్మీయతలో ఎదుగుదల అట్టి కుటుంబాలకు అట్టి బిడ్డలకి దినాన దయచేయమని బ్లెస్సింగ్ విడుదల చేస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.